భూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటిని తానే కూల్చుకుని చితి పేర్చుకుని సజీవ దహనం అయితే చలించలేదంటూ ఎంపీగా పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డిపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకుని ఆయన దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్ రావు అన్నారు. స్థానిక ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు నాయకులంతా ఇప్పుడు ఎటు వెళ్లిపోయారని ప్రశ్నించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ కి పోటీ చేస్తున్న ఆయన ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకి సంబంధం ఏంది? బీఆర్ఎస్ కి పోటీ చేస్తున్న ఆయన కలెక్టర్ ఉన్న ఆయన కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆయన 2021లో ఎమ్మెల్సీ అయిండు. జైలు వచ్చేదో 100 కోట్లు పెడతా, రఘునందన్ రావు ఏం చేయలేదని చెప్తున్నావు కదా. నేను 20లో గెలిచినా, నువ్వు 21 ఎమ్మెల్సీ అయినావు. 21 నుంచి ఏడాదికి 100 కోట్లు పెడితే 21లో 100 కోట్లు పెట్టాలి, 22లో 100 కోట్లు పెట్టాలి, 23లో 100 కోట్లు పెట్టాలి, 24లో మొదటి క్వార్టర్ అయిపోయింది, మార్చి 31 ఆడ కూడా పెట్టలేదు. 7 రూపాయలు ఖర్చు పెట్టినాడు, పిల్లికి బిచ్చమయ్యినోడు. ఇంకా మీకు అందరికి యాడ్ చేయాలి. పాపంగా వేములఘాట్లో మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తన ఇంటి సూరుకున్న వాసాలని, మొగురాలని, దులాలని తన చితిగా తానే పేర్చుకొని దహనం చేసుకుంటే కూడా కరగని గుండె ఎవరిదంటే వెంకటరామిరెడ్డిది. ఆయన ఇచ్చి ఏదో చేస్తా దుబ్బాకంటే ఏం చేస్తాడు? కాలువలు సగం లాగినాయి, పొలాలకి నీళ్లు వస్తలేవు, భూములు కోల్పోయిన రైతులు ఏడుస్తున్నారు. సిద్దిపేట చుట్టూ, గజ్వేల్ చుట్టూ ఎట్లా ఉంది?